సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఒక లైక్ వేసుకోండి. జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి అనే అంశం గురించి ఈరోజు చర్చించుకుందాం. జీవులు ప్రత్యుత్పత్తి చేసే యంత్రాంగం విధానం చర్చించే ముందు మనం అత్యంత ప్రాథమిక ప్రశ్నలు అడుగుదాం. అంటే జీవులు ఎందుకు ప్రత్యుత్పత్తి జరుపుతాయి? ఒక జీవి తన జీవితాన్ని కొనసాగించడానికి పోషణ, శ్వాసక్రియ, విసర్జన వంటి ముఖ్యమైన జీవక్రియల మాదిరిగా ప్రత్యుత్పత్తి అవసరం లేదు. అంతేకాకుండా ఒక జీవి ఎక్కువ జీవులను ఉత్పత్తి చేసే ఈ ప్రక్రియలో తన శక్తిలో చాలా ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక జీవి సజీవంగా ఉండడం కోసం అవసరం లేని ప్రక్రియలో శక్తిని ఎందుకు వృధా చేయాలి? అందుకే ఈ ప్రశ్నకు సమాధానం ఏమైనప్పటికీ జీవులలో ప్రత్యుత్పత్తి జరగడం మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఒక నిర్దిష్ట రకానికి చెందిన ఒకే ఒక ప్రత్యుత్పత్తి చేయని జీవి ఉన్నదనుకుందాం. దాని ఉనికి మనం గమనించగలమా అనేది సందేహమే. ఒకే జాతికి చెందిన పెద్ద సంఖ్యలో జీవులను మనం గమనిస్తున్నాం. రెండు వేరు జీవులలో ఒకే జాతికి చెందినవని మనకు ఎలా తెలుస్తుంది? సాధారణంగా అవి ఒకదానికొకటి పోలి ఉంటాయి కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. అనగా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. అలాగే జీవులు ఖచ్చితంగా తమలాగే ఉన్న కొత్త జీవులు ఉత్పత్తి చేస్తాయా అంటే జీవుల శరీర ఆకృతులు ఒకేలా ఉంటాయి కాబట్టి జీవులన్నీ ఒకేలా కనిపిస్తాయి. దేహాకృతులు ఒకేలా ఉండాలంటే ఆకృతుల నిర్మాణ పటాలను ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. అందువలన ఒకేలా ఉండే దేహాకృతి కలిగిన బ్లూ ప్రింట్స్ తయారు చేయడంలో ప్రత్యుత్పత్తి అత్యంత ప్రాథమిక స్థాయిలో పనిచేస్తుంది. కణం యొక్క కేంద్రంలోని క్రోమోజోములు DNA అంటే డిఆక్సీ రైబో న్యూక్లియేన్ ఆమ్లం అణువుల రూపంలో తల్లిదండ్రుల నుండి తర్వాత తరానికి లక్షణాలను వంశపారంపర్యంగా చేరవేయడానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్నాయి. మనం తెలుసుకుందాం. కణ కేంద్రంలోని DNA ప్రోటీన్లు తయారీకి కావలసిన సమాచారం ఇచ్చే వనరు. ఒకవేళ ఈ సమాచారం మారితే విభిన్నమైన ప్రోటీన్లు తయారవుతాయి. విభిన్నమైన ప్రోటీన్లు క్రమంగా శరీర ఆకృతి మార్పుకు దారితీస్తాయి. అందువలన ప్రత్యుత్పత్తిలో DNA నకలును ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన. రసాయనిక చర్యల ద్వారా కణాలు తమ DNA అంటే నకళ్లను అంటే కాపీస్ నిర్మాణిస్తాయి. ఇది ప్రత్యుత్పత్తి జరిగే కణంలో DNA యొక్క 2 నకళ్లను ఏర్పరుస్తుంది. వాటిని ఒకదాని నుండి మరొకటి వేరు చేయవలసి ఉంటుంది. అయితే DNA కాపీస్ అసలు కణంలో ఉంచడం మరియు మరొక దానికి బయట నెట్టడం జరగదు. ఎందుకంటే బయటకు నెట్టివేయబడిన నకలు జీవక్రియను నిర్వహించడానికి ఎటువంటి వ్యవస్థీకృత కణ నిర్మాణాన్ని కలిగి ఉండదు. అందువలన DNA నకళ్ళు తయారీ ప్రక్రియ అదనపు కణ నిర్మాణాన్ని సృష్టించడంలో పాటుగా DNA నకళ్ళు విడిపోవడం ప్రతి ఒక్కటి దానికి స్వంత కణ నిర్మాణంతో ఉండడం జరుగుతుంది. ఫలితంగా ఒక కణం విడిపోయి 2 కణాలను ఇస్తుంది. ఈ 2 కణాలు అన్ని విధాలుగా ఒకేలా ఉంటాయి కానీ అవి ఖచ్చితంగా ఒకే పోలికతో ఉంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఇందులోని నకళ్ళని తయారీ చర్యలు ఎంత ఖచ్చితంగా సంభవిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏ జీవ రసాయన చర్య పూర్తిగా నమ్మదగినది కాదు. అందువల్ల DNA కాపీస్ చేసే ప్రక్రియలో ప్రతిసారి కొన్ని వైవిధ్యాలు ఉంటాయని ఊహించవచ్చు. తత్ఫలితంగా ఉత్పత్తి చేయబడిన DNA నకలు ఒకేలా ఉంటాయి కానీ అసలు దానితో పూర్తిగా పోలి ఉండకపోవచ్చు. ఈ వైవిధ్యాల్లో కొన్ని చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొత్త DNA నకలు ఆనువంశికంగా పొందిన కణ నిర్మాణంతో పనిచేయదు. అలాంటి కొత్త కణం చనిపోతుంది. మరోవైపు DNA నకళ్లతో ఇంకా అనేక ఇతర వైవిధ్యాలు ఉండవచ్చు. అయితే అవి ఇంత తీవ్రమైన ఫలితానికి దారి తీయవు. అందువల్ల జీవించి ఉన్న కణాలు ఒకదానికొకటి పోలి ఉంటాయి కానీ ఒకదానికొకటి కొంత భిన్నంగా ఉంటాయి. ప్రత్యుత్పత్తి సమయంలో వైవిధ్యం కొరకు జరిగి అంతర్నిర్మాణ ధోరణి నిర్మాణానికి దారితీస్తుంది. మనం దీన్ని తదుపరి అధ్యాయంలో చర్చించుకుందాం. అంటే పార్ట్ 2లో మళ్ళీ తెలుసుకుందాం.